చంద్రశేఖర్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి జగన్ 2.0 సూపర్ యాప్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం, సోషల్ మీడియా పోస్టులను తొలగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆరోపించారు. జగన్ 2.0 యాప్ ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని, కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన సమాధానం చెబుతారని చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ చూడనటువంటి పరిస్థితులను చూస్తా ఉన్నాం. దారుణమైనటువంటి నేరాలు అంటే వారిని కనుక ప్రశ్నిస్తే పేదల పక్షాన్ని నిలబడి కానీ, అలానే మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు వీరందరి తరఫున ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలు నెరవేర్చడం కానీ, అలానే వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలపైన వైఎస్ఆర్సీపీ పోరాడే క్రమంలో కానీ, మాట్లాడుతున్నటువంటి క్రమంలో కానీ అనేకమైనటువంటి కేసులు పెట్టడం, వారందరినీ కూడా కారాగారాల్లో నిర్బంధించడం ఈరోజు మనం ప్రతిరోజు కూడా చూస్తున్నటువంటి అంశమే. గతంలో ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు ఎలాంటి రాజకీయాలు ఎప్పుడు చూడలే. చాలా మంది ముఖ్యమంత్రులు, చాలా ప్రభుత్వాలు కూడా మనం చూడగలిగినాం. కానీ ఎప్పుడు కూడా చూడనటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. దీనికి తోడు ఇటీవల కాలంలో ఏదైనా కనుక పోస్టింగ్స్ పెడితే జరుగుతున్నటువంటి అన్యాయాల మీద కానీ, మా మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ, ప్రజల పక్షాన నిలబడి లేదా ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడులను కానీ అందరికీ కూడా చూపించే క్రమంలో వైఎస్ఆర్సీపీ కనుక సోషల్ మీడియాలో యాక్టివ్గా కనుకుంటే వాటన్నిటిని కూడా వ్యవస్థలను మేనేజ్ చేయడంలో మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధహస్తులు. మరి ఆ విధంగా ఈరోజు సోషల్ మీడియాను కూడా అన్ని ప్లాట్ఫామ్స్ని మేనేజ్ చేసి ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఏదైతే పోస్టింగ్స్ పెడతారో, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అన్యాయాలు, ఆకృత్యాలు, వారు చేసినటువంటి మోసాలు, దుర్మార్గాలు వాటన్నింటినీ కూడా ప్రజలకు చూపించే పక్షంలో ఏదైతే సోషల్ మీడియాలో పెడతా ఉంటామో వాటన్నిటిని కూడా డిలీట్ చేస్తున్నటువంటి పరిస్థితి. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలో